గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సామాన్యుడి లేఖ. రాజకీయాలు పూర్తిగా కలుషితం అయిపోయినాయి. చెత్త ఏ విధంగా అయితే క్లీన్ చేస్తున్నారో రాజకీయాల్లో ఈ మలినాన్ని కూడా శుభ్రం చేసే బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, అవును, నిజంగా రాజకీయాలు మలినం అయిపోయాయి. ఇంకా చెప్పాలంటే రాజకీయాలు కుళ్ళిపోయాయి. మన దేశాన్ని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్ని రాజకీయాలే 100 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోతున్నాయి. మీరన్న మాట 100% నిజం. తెలుగు రాష్ట్రాల్లో మలినమైపోయిన రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిందే, ఒప్పుకుంటాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో రాజకీయాలని మలినం చేసేశాడు. ఇది నిజం కూడా. రాజకీయాలను ఇంతగా భ్రష్టు పట్టించిన నాయకుడు మరొకడు లేడు. లేకపోతే ముఖ్యమంత్రి లిక్కర్ అమ్ముకోవడం, ఇసుక అమ్ముకోవడం ఏంటి సార్? 5 ఏళ్ల పాటు ఏపీలో జరిగింది అరాచక రాజకీయమే. ఎవరైనా ఖచ్చితంగా ఇది ఒప్పుకొని తీరాల్సిందే. కానీ సార్, రాజకీయాలు మలినం అయిపోయాయి, వాటిని ప్రక్షాళన చేయాలని మీరు మాట్లాడటమే గురువింద సామెత గుర్తు చేస్తోంది. అసలు తెలుగునాట రాజకీయాల్ని మొదట మలినం చేసింది ఎవరు? ఒక్కసారి మీ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో అన్ని చాప్టర్స్ని మీరే ఒక్కసారి సమీక్షించుకోండి. 1978లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన మీరు మంత్రిగా కూడా పనిచేసి ఆ తర్వాత 84లో టీడీపీలోకి మారిపోయారు. అది రాజకీయ మలినం కాదా? 1995లో మీ మామగారు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆయన ప్రభుత్వాన్ని దారుణంగా పడగొట్టారు. ఆయన దగ్గర నుంచి ప్రభుత్వాన్ని లాక్కున్నారు. ఆ తర్వాత నిర్దాక్షిణ్యంగా ఆయన పెట్టిన పార్టీని కూడా ఆయన దగ్గర నుంచి లాక్కున్నారు. అందుకు కోర్టులను కూడా మేనేజ్ చేశారు. ఇది రాజకీయ మలినం కాదా? మీరు జీవితంలో ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేసి గెలవలేదు. గెలిచిన ప్రతిసారి పొత్తులతోనే గెలిచారు. కానీ ఒక స్పష్టమైన విధానం అంటూ లేకుండా భారతదేశంలో అన్ని పార్టీలతో అడ్డగోలుగా పొత్తు పెట్టుకున్న ఏకైక నాయకుడు మీరు. బీజేపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్, చివరికి ఆజన్మాంత శత్రువైనటువంటి కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకున్నారు. 2018లో తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్తో చేతులు కలిపారు. పాలిటిక్స్లో ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? ఏ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పుట్టిందో అదే పార్టీతో మీరు పొత్తు పెట్టుకున్నారు. ఏ పార్టీ అయితే తెలుగు వాళ్లను అడ్డంగా చీల్చివేసిందో అదే పార్టీతో మీరెళ్ళి పొత్తు పెట్టుకున్నారు. ఇది రాజకీయ మలినం కాదా సార్? మీరు ఎలా పడితే అలా పొత్తులు పెట్టుకున్నప్పుడు రాజకీయాలు మలినం కాలేదా? రెండు 2014లో జనసేన బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారు. 2019 వచ్చేటప్పటికి ప్రధాని నరేంద్ర మోదీని బండ బూతులు తిట్టారు. ఒక ఉగ్రవాదిగా మోదీని మీ నోటితో మీరే శాపనార్థాలు పెట్టారు. మోదీకి కుటుంబమే లేదన్నారు. కుటుంబ విలువలు తెలియని నీచుడని మీరే సంబోధించారు. కానీ 2024 వచ్చేటప్పటికి అదే మోదీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆయన కారణజన్ముడని కూడా అంటున్నారు. ఆయన ఉంటేనే భారతదేశం బాగుపడుతుందంటున్నారు. ఒకే నాలికతో ఎన్ని రకాల మాటలు మాట్లాడుతున్నారు సార్? ఇది రాజకీయ మలినం కాదా? జగన్మోహన్ రెడ్డి 100% అవినీతిపరుడే. అతను అరాచకవాదే, అందులో ఎటువంటి సందేహం లేదు. అయినంత మాత్రాన మీరు శుద్ధపూస మాత్రం కానే కాదు. అంతే స్థాయిలో మీరు అవినీతికి పాల్పడినప్పటికీ అవేవి బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. పట్టిసీమ ప్రాజెక్ట్ అవినీతిమయం కాదా? కాంట్రాక్టర్స్ నుంచి 6 నుంచి 8% మీరు కమిషన్లు తీసుకోలేదా? మేఘా కృష్ణారెడ్డికి రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ కట్టబెట్టేది ఆ 8% వాటా కోసమే కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎవరైనా కాంట్రాక్టర్ల నుంచి 8 నుంచి 10% కమిషన్ తీసుకునేవారే. అలా తీసుకోకపోతే వేల కోట్ల రూపాయలతో రాజకీయం ఎలా చేస్తారు? మరి మీరు రాజకీయాలు మలినం అయిపోయాయంటారేంటి? ఓటుకు నోటు కేసును మీరు మర్చిపోయినట్లు నటిస్తున్నారేమో కానీ జనానికి గుర్తుంది కదా. ఒక ఎమ్మెల్సీని కొనడానికి మీరు 50 లక్షల రూపాయలు ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పంపించి అడ్డంగా దొరికిపోయిన విషయాన్ని మర్చిపోయారా?
మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అనే మీరన్న మాట గుర్తుందా? ఎమ్మెల్సీలను కొనడం రాజకీయ మలినం కాదా? అవునో కాదో మీరే చెప్పాలి. రెండు 2014-19 మధ్య మీరు ఏపీ ముఖ్యమంత్రిగా ఉండగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అవసరం లేకున్నా మీ పార్టీలో చేర్చుకున్నారు. వాళ్లలో కొందరికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇది రాజకీయాలను మలినం పట్టించడం కాదా? అంతవరకు ఎందుకు? ఏడాది క్రితం మీరు అధికారంలోకి రాగానే ఏకంగా 4 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి మీ పార్టీలో బీజేపీలో తిరిగి ఎంపీలైపోయారు. రాజ్యసభ అనే ఒక పెద్దల సభను కూడా ఇలా మలినం చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఆ సంస్కృతికి మీరే తెరతీశారు. రాజ్యసభ సభ్యులను కూడా రాజీనామాలు చేయించి పార్టీలో చేర్చుకోవడం రాజకీయాలను మలినం చేయడం కాదా? అసలు తెలుగు రాష్ట్రాల్లో మీడియాని భ్రష్టు పట్టించింది ఎవరు? కులాల వారీగా, పార్టీల వారీగా మీడియాని, జర్నలిస్టులను విడగొట్టింది ఎవరు? మీరు కాదా? మీ సామాజిక వర్గానికి చెందిన మీడియా సంస్థలన్నీ మిమ్మల్ని మోయడం, మిమ్మల్ని ఒక మేధావిగా, వ్యూహకర్తగా, విజనరీగా చూపించడం నిజం కాదా? ఇది రాజకీయ మలినం కాదా? ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఏబిఎన్, టీవీ5, మహా టీవీ, సివిఆర్, బీఆర్కే టీవీ ఇలా ఒకే కులానికి చెందిన సంస్థలన్నీ టీడీపీని మాత్రమే ప్రమోట్ చేస్తాయనేది నిజం కాదా? మీరు అమలు చేసిన పద్ధతిని వైసీపీ కూడా అనుసరించింది. ఇది రాజకీయ మలినం కానే కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే 40 ఏళ్ల మీ రాజకీయ చరిత్రలో ఎన్నో మలినాలున్నాయి. నిజంగానే రాజకీయాల నుంచి మలినాలను ప్రక్షాళన చేయాలనుకుంటే ముందుగా మిమ్మల్ని తెలుగు రాష్ట్రాల రాజకీయాల నుంచి వెళ్ళగొట్టాలి. మీ దగ్గర ఉన్న గొప్ప విద్య ఏంటంటే మీరు ఏ తప్పుడు పనైనా చేస్తారు. అదే తప్పుని వేరే వాళ్ల మీద రుద్ది పదే పదే చెప్తారు. హత్యా రాజకీయాలు మినహా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ మీరు ఒకప్పుడు చేసినవే. ఇప్పుడు ముత్తైదువులా మాట్లాడుతున్నారు అంతే. మీరు మంచి అడ్మినిస్ట్రేటర్, అంతకు మించిన క్రమశిక్షణ గల రాజకీయ నాయకుడు, కానీ భయంకరమైన అవకాశవాది. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. ఆ తర్వాత జనాన్ని నమ్మిస్తారు. మీలో ఎంత టాలెంట్ ఉన్నా రాజకీయ మలినం అనే పదాన్ని పలకడానికి అనర్హులు. మీరు రాజకీయాలు చేయండి, సుదీర్ఘకాలం పదవిలో కొనసాగండి, కానీ దయచేసి రాజకీయ మలినాలు తొలగించాలి అని మాత్రం అనకండి. ఆ మలినాలు సృష్టించింది మీరే అనే విషయాన్ని మర్చిపోకండి. ఇట్లు మీ సామాన్యుడు.